అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి నాకు తెలియగలుగుతానండి. మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట, తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట. 4 భాషల్లో మాట్లాడేశాడు. 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంతో పాటు మీకు గుర్తుందో లేదో కుటుంబ రాజకీయాలేంటి, వారసత్వ రాజకీయాలేంటి, ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు. అదేమంటే ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు. ఏంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.